వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటి అనుకుంటున్నారా? సో క్రిస్మస్ షాపింగ్ అంతా అయిపోయింది. విన్నుది, మమ్మీది, నాది దీంట్లో ఉన్నాయన్నమాట. మేము పెద్దగా ఏం షాపింగ్ చేయలేదు, కొంచెమే చేసాము. అండ్ ఈ కొంచెం కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది మెమరీగా కూడా ఉంటుంది, మీతో షేర్ చేసినట్టు ఉంటుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో బరువు ఉంది, ఒక్కొక్కటి తీసి చూపించేస్తాను. దీంతోనే స్టార్ట్ చేస్తాను, పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు కాబట్టి. తమ్ముడితోనే స్టార్ట్ చేసినాను. యాక్చువల్లీ వాడికి తెలియదు, వాడికి తెలిస్తే కొంచెం తిడతాడు, ఇవన్నీ అవసరమా అంటాడు. గైస్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ కుప్పలాగా పెట్టాడు దీంట్లో. నేను నైట్ నా రూమ్లో పెట్టినాడని తీసి బయట పెట్టినాడని కుప్పలాగా పెట్టాడు. ప్రతి ఇంట్లో అబ్బాయిలు ఇంతేనా? ప్లీజ్ నాకు కమెంట్ చేయరా. నిన్న తెచ్చాము, కాస్ట్ ఎంత కాస్ట్ తెలుసా? ఒక్కొక్క ఓకే. సో ఈ ప్యాంట్లు 3 ఓకే, పెద్దగా ఏం లేదు తమ్ముడిది చూపించకి, బట్ చూపించేస్తాను, నాకు కూడా గుర్తుంటాయి. ఈ ప్యాంట్స్ 3 ప్యాంట్స్. అండ్ నాకు షర్ట్లు చాలా బాగా నచ్చాయి అన్నమాట. ఈ షర్ట్ నాకు చాలా నచ్చింది, ఐ లవ్ దట్. నాకు ఏమో తెలీదు, యాక్చువల్లీ చెప్పాలంటే బ్లూ నా ఫేవరెట్ కాదన్న ఫీలింగ్. కానీ నాకు ఎక్కువ ఇష్టం బట్టలు, మా పప్ప ఎక్కువ బ్లూ కలరే బట్టలే, వైట్ ఎక్కువ వేసేవాళ్ళు అండ్ బ్లూ కొంచెం ఇష్టపడేవాళ్ళు. అది నాకు బాగా తెలుసు, మా డాడీ ఫేవరెట్ కలర్ బ్లూ అనమాట. సో మేబీ ఇది అందుకో మరి ఏమో నాకు తెలీదు, నాకు చాలా నచ్చింది ఈ షర్ట్. ఇది నాది కాదు, నా తమ్ముడిది. కానీ తమ్ముడివి అన్నవి మనం ఎప్పుడైనా దొబ్బేయచ్చు అనమాట. అండ్ ద సెకండ్ వన్ చర్చ్ కోసం ఇలా వైట్లో తీసుకున్నాడు. ఇది అన్నీ నేను సెలెక్ట్ చేస్తాను, నేనే ఫైనల్ చేస్తాను. అంటే వాడు కొన్ని తమ్ముడు కొన్ని సెలెక్ట్ చేసుకుంటాడు, కానీ ఎండ్ ఆఫ్ ద డే నేనే ఫైనల్ చేస్తాను అనమాట. సో ఇది సెకండ్ షర్ట్. అండ్ ఇది మా మమ్మీ సెలెక్ట్ చేసింది. సో ఇది థర్డ్ షర్ట్. ఎందుకు షర్ట్స్ అంటే వాడితోన తమ్ముడితోన టీ షర్ట్స్, ఇంకా ఈ జెర్సీలు టీ షర్ట్స్ మస్తున్నాయి, డైలీ అవి వేసుకుంటాడు. తమ్ముడు షర్ట్స్ వేసేదే సండే ఒక్కరోజు వేస్తాడు, అది ఎంతసేపు చర్చ్కి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా వేస్తాడు. సో సారీ, వినయ్ షర్ట్స్. ఇక్కడ నేను కూడా ఈ మధ్యలో మా మమ్మీ కూడా యాక్చువల్లీ ఏమంటే తమ్ముడు నాకంటే చిన్నోడు, కానీ అందరూ ఏమంటారంటే మీ అన్ననా అంటారు. దాని నుంచి నాకు అది అలవాటు అనమాట. ఎవరైనా అన్ననా అన్నప్పుడు నేను ఎంత హ్యాపీగా నువ్వు మా అన్న అంటుంటాను. కొంచెం టాల్ ఉంటారు, ఇంకా అబ్బాయిలకి కొంచెం బియర్డ్ అది ఇది వచ్చేటప్పుడు చాలా పెద్దోళ్ళకి కనపడతారు కదా. సో అట్లా అందరూ అన్ననా అంటే నేను కూడా అట్లే కంటిన్యూ అవుతూ ఉంటాను. సో అది నాకు ఈసారి చాలా నాకు బాగా నచ్చిన షర్ట్ ఇది నా ఫేవరెట్ అప్ప. ఏమో తెలీదు, నాకు కొన్ని అలా నచ్చుతూ ఉంటాయి కదా, అలాంటి దాంట్లో ఇవి. సో 3 షర్ట్స్ 3 ప్యాంట్స్ అనమాట. 3 ప్యాంట్స్ ఇంకా 3 షర్ట్స్. ఇవి తమ్ముడివి. సో చాలు డన్, తమ్ముడిది అయిపోయిందా? తమ్ముడు అయిపోయినాక ఇంకా నెక్స్ట్ ఆర్డర్ వైజ్ వస్తే ఇప్పుడు నాదే కదా. మమ్మీ సైడ్ నుంచి వచ్చినా నేనే మిడిల్ వస్తాను, తమ్ముడు సైడ్ నుంచి వచ్చినా నేనే మిడిల్ వస్తాను. ఫస్ట్ ఈ శారీ ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది నేను కొనింది కాదు. మన ఊరికి వెళ్ళినప్పుడు మా అత్త మమ్మీ వాళ్ళకి చూపిస్తూ ఉంటే నాకు చాలా నచ్చి లైక్ అత్త నాకు ఈ శారీ కావాలి అని నేను తీసుకొచ్చుకున్నాను అనొచ్చు, దొబ్బేసినాను అనొచ్చు, ఏమని అనొచ్చు. బట్ దొబ్బేలేదులేండి, ఎందుకంటే అడిగినతోనే మా అత్త నాకు ఇచ్చేసింది కాబట్టి. అండ్ నా డీపీ మీరు చూస్తే సేమ్ కలర్ శారీ నేను వేసుకున్నాను, కానీ ఆ శారీ కూడా నాది కాదు, మా వదినది అనమాట. సో నాకు చాలా రోజుల నుంచి నేను కొనాలా అనుకున్నాను, కానీ మా అత్త దగ్గర ఉంటే ఏవైనా నావే అనమాట. మా పిన్ని అంటే మా మమ్మీ వాళ్ళ చెల్లెలు చూస్తున్నారు కదా, లాస్ట్ వీడియోలో గుంటకల్కి వెళ్ళి సర్ప్రైజ్ చేస్తున్నాను కదా మా ఆంటీ. అండ్ ఇంకొకటి నేను చీరలు ఎందుకు కొనను అంటే, మా ఆంటీ చీరలు అన్నీ నేను ఆల్మోస్ట్ యూజ్ చేస్తూ ఉంటాను. నాది మా ఆంటీ సేమ్ బ్లౌజ్ అన్నీ ఫిట్టింగ్ వస్తాయి అనమాట, దానికోసమే నేను ఎక్కువ కొనను. సో ఈ చీర నా ఫేవరెట్ అబ్బా, చాలా బాగుంది, నాకు నచ్చింది. యాక్చువల్లీ ఇది ఊరికే తీసుకున్నాను అనుకున్నాను,
కానీ ఇది వేస్తే కూడా చాలా బాగుంది. నాకు ఇలాంటి లైట్ వెయిట్ ఇలాంటివే ఇష్టము, షిఫాన్ టైప్ శారీస్ ఇష్టం అనమాట. నాకు ఈ హెవీ సిల్క్ శారీస్ ఇవన్నీ నచ్చదు. నాకు షిఫాన్ నాకు సింపుల్ ఉంటేనే పర్లేదు, నేను వేసేస్తాను అనమాట. నాకు చాలా ఇష్టం. సో ఇది చాలా బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది కదా. సో ఇది ఒక శారీ. సో నా శారీ ఇది ఖచ్చితంగా కుట్టించుకొని వేసుకుంటా, క్రిస్మస్ అప్పుడే వేసుకుంటా. ఇది నా నెక్స్ట్ శారీ, పోచంపల్లి పట్టు. పోచంపల్లి పట్టు కరెక్టా నాకు తెలీదు, ప్లీజ్ రాంగ్గా చెప్తే ఎక్స్క్యూజ్ చేయండి. ఎస్, పోచంపల్లి పట్టునే అనుకుంటున్నా. అండ్ ఈ కలర్ నచ్చింది నాకు, ఇది చాలా బాగుంది కదా. సో ఈ శారీ సెకండ్ శారీ అనమాట, పోచంపల్లి పట్టు శారీ. నాకు ఎక్కువ శారీస్ గురించి తెలీదు, ప్లీజ్ ఏదైనా రాంగ్ చెప్తే ఎక్స్క్యూజ్ చేసేయండి. ఈ శారీ సెకండ్ శారీ. ఇది నా సెకండ్ శారీ అనమాట. సో ఆ శారీ మా అత్తతో తీసుకొచ్చుకున్నాను, ఇది మా పిన్నితో తీసుకొచ్చుకున్నాను. సో ఈ శారీకి మా పిన్ని వచ్చి నాకు ఇది వర్క్ చేయించారు, మా అత్త చేయించింది బళ్ళారిలో. ఆ పిన్ని వచ్చి బళ్ళారికి ఇచ్చి పంపిస్తూ ఉంటుంది. నాకు ఇవన్నీ మగ్గం వర్క్ ఇవన్నీ నాకు ఐడియా లేదు యాక్చువల్లీ, ఎందుకో నాకు తెలీదు, నాకు అంత ఐడియా లేదు. కాబట్టి మా అత్త ఇలాంటి వాటిలో కొంచెం ఎక్స్పోర్ట్ అనమాట, తను బాగా వేపిస్తూ ఉంటుంది. సో మా పిన్ని కూడా బాగా వేపిస్తూ ఉంటారు. సో ఇది బ్యాక్ సైడ్, ఇంకా ఇది ఫ్రంట్ హ్యాండ్స్ ఏమో చెప్పారు నాకు తెలీదు. అండ్ ఇది హ్యాండ్స్ అనమాట. సో ఇట్లా సింపుల్ వర్కే వేయించారు, ఎందుకంటే నేను ఎక్కడికి పెద్దగా వేసుకోను కాబట్టి సింపుల్గానే వేయిండి అన్నాను, సింపుల్గా వేయించినాను. సో ఇది నా సెకండ్ శారీ. సో వర్క్ కూడా అయిపోయింది. పిన్ని కూడా అన్ని బళ్ళారిలోనే వేపిస్తూ ఉంటారు. సో బళ్ళారిలో వేయించినారు. బెంగళూరులో లేనివా అని మీరు అనొచ్చు, మనకి నాలెడ్జ్ లేనప్పుడు ఆ పని మనం ముట్టుకోకూడదు అనేది నా ఇంటెన్షన్ అనమాట. వాళ్ళకంటే బాగా శారీస్ కట్టే అలవాటు, వేయించే అలవాటు, అవన్నీ దానికోసమే. నేను మా పిన్నినే వేపిస్తుంది అంటే మా పిన్ని మా అత్తకి ఇచ్చింది, వాళ్ళు వేయించినారు, నాకు ఇచ్చినారు, అంతే. మనది ఏముంది, తీసుకోవడం వేసుకోవడం అంతే. ఇప్పుడు నా షాపింగ్, నేను ఏమేమి షాప్ చేశాను క్రిస్మస్కి. ఆ శారీ కూడా క్రిస్మస్కే మా పిన్నితో తీసుకొచ్చింది. ఇది ఒక డ్రెస్, ఇది ఒక కాటన్ డ్రెస్ మెటీరియల్స్. నేను మెటీరియల్స్ తీసుకున్నాను, నాకు సండే చర్చ్కి వేసుకోవడానికి నాకు ఈ మెటీరియల్ స్టిచ్ చేయించుకొని వేసుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. ఇది ఒక డ్రెస్, ఈ కలర్ నాతో లేదు అని తీసుకున్నాను. ఇది బాటమ్, ఇది టాప్, ఇంకా ఇది బాటమ్. ఇది కాటన్ అనమాట, కాటన్. ఇది చున్నీ. సో ఇలా వస్తుంది, చూడాలి. స్టిచ్ చేయించినాక ఇవి లుక్ తెలుస్తుంది, మనం ఇలా చూస్తే తెలీదు. ఇది ఏం కాటన్ నాకు నిజంగా తెలీదు, కానీ నాకు ఈ బట్ట ఇట్లా సాఫ్ట్ ఉంది తెలుసా, చాలా ప్యూర్ ఉంది. అండ్ ఇది నార్మల్ ప్లెయిన్ బాటమ్ వచ్చింది, కానీ ప్యూర్ కాటన్ అంటారు కదా అది. నేను ఎందుకు రెడీమేడ్ గ్రాండ్ ఇది నేమ్ కాటన్ అంటారో తెలీదు, నాకు తెలీదు, కానీ అంత సాఫ్ట్ ఉంది తెలుసా. ఇది అంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్ ఉంది, బాగుంది కదా. ఇది షిఫాన్ టైప్ వచ్చింది, షిఫాన్ టైప్ వచ్చి ఇక్కడ నార్మల్గా చున్నీ కూడా బాగుంది, కానీ కాటన్ నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. నేను ఏ బట్టల్లోనన్నా ఎన్ని జతలు తీసుకున్నా దాంట్లో డెఫినెట్గా ఒక బ్లాక్ ఉండేలా చూసుకుంటాను. సో ఇది కూడా ప్యూర్ కాటన్. ఇది చూడండి, మా మమ్మీ అయితే ఇది శారీ అయితే చాలా బాగుండేది అని కూడా అనిందనమాట. సో అంత బాగుంది ఇది డ్రెస్సు. సో ఇలా వస్తుంది, ప్లెయిన్ ఉంది కానీ బాగుంటుంది, డిఫరెంట్ లుక్ ఇస్తుంది అనమాట. సో ఇది టాప్ అండ్ బాటమ్ కూడా చాలా సింపుల్గా ఈ చున్నీ బాగుంది. ఇది దుప్పటానే చాలా బాగుండేది యాక్చువల్లీ, ప్యూర్ కాటన్. ఇది కూడా
నేను డ్రెస్సెస్ ఇంతకు మునుపు ఎంత పిచ్చి ఉండేదంటే నాకు. సో ఇలా వస్తుంది డ్రెస్ స్టిచ్ చేపించడంతో పాటు ఇలా వస్తుంది. యాక్చువల్లీ నాకు ఒక విషయం చెప్పాలి, నాకు బట్టలు ఎంత పిచ్చి ఉండేది అంటే నేను ఎప్పుడూ నాకు మా పప్ప ఉన్నప్పుడు స్టోరీ చెప్తున్నాను. బిఫోర్ 2020 ఇది ఎవ్రీ వీక్లో నాకు 2 or 3 వచ్చేది. తర్వాత ఆన్లైన్లో బుక్ చేసేదాన్ని బట్టల్ని. దాని తర్వాత ఏమైంది, నేను ఎవ్రీ సండే నాకు ఒక్కసారి వేసిన బట్టలు నాకు రిపీట్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 3-4 months లేకపోతే 6 monthsకో నేను ఒక్కొక్క డ్రెస్ రిపీట్ చేసేదాన్ని. అట్లా ఉండేదాన్ని అనమాట. కానీ లాక్డౌన్ టైంలో ఏమైందంటే మనం ఎక్కడికి వెళ్ళలేదు, ఏం చేయలేదు, ఇంట్లోనే. కాబట్టి అరే ఆ కొత్త ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా మనందరికి, అదే కొత్తవి ఇవి బయటికి వేసుకెళ్ళాలి, ఊరికి వెళ్తే వేసుకెళ్ళాలి, చర్చ్కి వేసుకెళ్ళాలి. ఇప్పుడు నేను అనుకోండి ఈ డ్రెస్ మెటీరియల్ స్టిచ్ చేయించుకుంటే ఒకటి చర్చ్కి మాత్రమే వాడతాను, లేకపోతే ఎక్కడైనా బయట వెళ్తే వాడతాను. ఇంటి దగ్గర లెగిన్స్ టాప్స్ ఇలాంటివే అనమాట. సో నాకు ఆ కాన్సెప్ట్ ఉండేదాని నుంచి నా స్టిచ్ చేయించిన బట్టలు దండిగా ఉన్నాయి. లైక్ చాలా ఉన్నాయి, దండిగా చాలా ఉన్నాయి. సో చాలా ఉండిపోయినాయి. ఇంకా 1 year 1.5 year వరకు చర్చ్ కూడా లేదు, ఇంక లాక్డౌన్. ఇంకా మాది ఏమైందంటే బట్టలు ఉన్నాయి కానీ నేను ఇంకా అప్పటికి కూడా కొన్ని రోజులు అయినాక మళ్ళీ ఆన్లైన్ షాపింగ్ ఓపెన్ అయింది. ఫ్లిప్కార్ట్, అమెజాన్. నేను అజియో యాప్ చాలా యూజ్ చేసేదాన్ని. సో అప్పుడు అలా ఓపెన్ అయితే నేను ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసిన బుక్ చేసేది. అప్పుడు నాకు ఒక పాయింట్లో మా మమ్మీ అనేది ఇన్ని బట్టలు పెట్టుకొని ఎందుకు బుక్ చేస్తున్నా అంటే, అవును కదా. అప్పుడు నాకు అనిపించింది అరే నేను డబ్బులు ఇంత వేస్ట్ చేస్తాను, డబ్బులు వేస్ట్ అనుకున్నాను. అండ్ దాని తర్వాత నాకు తెలిసింది ఏంటి తెలుసా, అవసరం ఉంటే కొనండి. అనవసరంగా కొని డబ్బులు వేస్ట్ చేసుకోవడం నిజంగా అది అవసరం లేదు. ఇప్పుడు డైలీ ఆఫీస్కి వెళ్ళవాలంటే కంపల్సరీ కొనాలి, బికాస్ వాళ్ళ ఆఫీస్ రెగ్యులర్ వేస్తారు కాబట్టి వాళ్ళకి బట్టలు అవసరం. ఇప్పుడు నాకు బట్టలే అవసరం లేదు అంటలేదు, బట్టలు అవసరం. కానీ ఏం అవసరం ఎందుకు? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మేము క్రిస్మస్ టైంలో షాపింగ్ చేస్తాం, మళ్ళీ మా బర్త్డేస్కో లేకపోతే ఎవరైనా మా రిలేటివ్స్ పెళ్ళి ఆ టైంలోనే నేను ఇట్లా గ్రాండ్గా వేలు పెట్టి తీస్తాను. మిగతా టైంలో నేను అంతేమి, ఇంతకుముందు నేను అలా లేను. ఇప్పుడు నేను నేర్చుకున్నాను. మా నాన్న చెప్పినాక డబ్బులు విలువ తెలిసింది, బయట ప్రతిదీ విలువ తెలిసింది. అంటే మనకి లైఫ్ లెసన్ నేర్పిస్తుంది అంటారు కదా, నిజంగా నాకు చాలా లెసన్స్ నేను నేర్చుకున్నాను. సో అప్పుడు నేను స్టాప్ చేసినాను. సో ఇప్పుడు 2 sarees అండ్ 3 dresses తీసుకున్నాను. ఇంకా ఆన్లైన్లో ఎంత మనము కాదనుకున్న ఆన్లైన్లో కొన్ని బుక్ చేస్తాము, అలా బుక్ చేసుకున్నాను. వచ్చినప్పుడు నేను అవి కూడా మీతో షేర్ చేస్తాను. సో ఇది అనమాట నా డ్రెస్సెస్, నా శారీస్, నా షాపింగ్ ఇంతే. నేను మా పిన్ని శారీ, మా అత్త శారీ కొనిచ్చింది. ఇంకా మా మమ్మీ అండ్ నా తమ్ముడు ఇవి కొనిచ్చినారు. మమ్మీ తమ్ముడు ఇవి కొనిచ్చినారు. వాళ్ళిద్దరు ఏమన్నా నేను ఇది తమ్ముడు ఇది మమ్మీ అని చెప్పలేను. సో ఇద్దరు కలిసి ఈ డ్రెస్సెస్ అన్ని కొనిచ్చినారు నాకు. సో నా షాపింగ్ అండ్ మా తమ్ముడు షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అంటే మా షాపింగ్లో బట్టల వరకే అయిపోయినాయి, ఇంకా ఫుడ్ వేర్స్ ఇవన్నీ ఉన్నాయి, బాకీ ఉన్నాయి. నేను బట్టలు ఇప్పుడు స్టిచ్చింగ్కి అలా ఆల్రెడీ లేట్ అయిపోయింది. మా మమ్మీ ఆల్రెడీ అరుస్తూ ఉందనమాట, ఇంకెప్పుడు స్టిచ్చింగ్ ఇస్తావు, టైలర్స్ ఎప్పుడు రిటర్న్ మనకి ఇవ్వరు కదా. సో అది. అండ్ ఇప్పుడు మోస్ట్ వెయిటెడ్ అనమాట ఈ శారీ మా మమ్మీకి నేను కొనిచ్చాను. తనకి ఇలాంటి శారీస్ కంఫర్ట్ అనే ఫీలింగ్తో నేను మా మమ్మీకి కొనిచ్చినటువంటి శారీ ఇది. సండే ఈజీగా తన చర్చ్కి ఎవరు హెల్ప్ లేకున్నట్లా వేసుకుంటుంది అని మా మమ్మీ, నేను ఆ రోజు మా మమ్మీ సెలెక్ట్ చేసినటువంటి శారీ ఇది అనమాట. సో మా మమ్మీకి నువ్వు ఎలాంటి శారీస్ తెచ్చినా ఇలా ఈజీ టు వేర్ ఉంటేనే తనకి కంఫర్ట్ ఇంపార్టెంట్. సో నేను ఈ శారీ కొనిచ్చినాను. బాగుందా? అండ్ దీని బ్లౌజ్ ఇలా వచ్చింది. ఇది బ్లౌజ్, పళ్ళు చాలా బాగుంది. ఇది ఎప్పుడు వేసుకుంటుందో మా మమ్మీ నాకు తెలియదు, కానీ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే మా తమ్ముడు మా మమ్మీకి బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చినటువంటి శారీ. అందరూ నన్ను అందరూ ఇన్ సెన్స్ యూట్యూబ్లో ఎవరు నన్ను కింద శారీ ఏంటి అంటే నన్ను యూట్యూబ్లో ఎవరు అడగలేదు, కమెంట్స్లో ఎవరు అడగలేదు, కానీ పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో
నా కజిన్స్ ఫ్రెండ్స్ కాల్ చేసి ఏ శారీ అది చాలా బాగున్నాయి అని అయితే నన్ను డెఫినెట్గా అడిగారు. ఐఎమ్ హ్యాపీ మీరు నన్ను ఇలా అడిగారు. ఇలా అడిగే ముందు మీరు కమెంట్ అక్కడే చేయొచ్చుగా, ఎంత బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, నేను డైరెక్ట్గా చెప్పలే, ఇక్కడే చెప్పా. బికాస్ లెట్ దమ్ ఆల్సో నో దట్ మీరు అందరూ నన్ను పర్సనల్గా అడిగారని. సో అది సంగతి. సో ఇప్పుడు మా తమ్ముడు మా మమ్మీ గిఫ్ట్ చేసినటువంటి శారీ, ఇది రివీల్ చేయకూడదు అనుకున్నాను, కానీ చాలామంది అడుగుతున్నారు ఏది ఏది. ఐ మీన్ నాది ఇప్పుడే స్టార్ట్ అయిన ఛానల్ కాబట్టి నేను మరీ బయట వాళ్ళందరూ అడుగుతున్నాను నేను అనట్లేదు. నా క్లోజ్ సర్కిల్, నా ఫ్రెండ్స్, నా కజిన్స్ వీళ్ళు అడుగుతున్నారు. సో దానికోసం ఈ శారీ రివీల్ చేయబోతున్నాను. అండ్ మా పిన్నికి కూడా ఇంకా తెలీదు. దిస్ ఇస్ మైసూర్ సిల్క్ శారీ. అండ్ నాకు ఇది ఓపెన్ చేయాలంటే భయము. సో సారీ అండి, నేను ఇంతే ఓపెన్ చేస్తాను. మీరు లాస్ట్ వీడియోలో చూసింటే షాప్ వాళ్ళు ఫుల్ ఓపెన్ చేశారు దీన్ని. మా మమ్మీకి మైసూర్ సిల్క్ శారీస్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మైసూర్ సిల్క్ అని కాదు, మా మమ్మీకి ఇలాంటి సాఫ్ట్గా మైసూర్ సిల్క్ తెలుసు కదా ఎలా ఉంటాయో. సో ఇలాంటి శారీస్ నువ్వు ఎట్లాంటి కాంజీవరం పట్టు లేకపోతే ధర్మవరం పట్టు నువ్వు ఒక 1 lakh పెట్టి పట్టు శారీ కొనిచ్చేదానికంటే ఒక 15-20,000 పెట్టి నువ్వు ఆరామ్గా 10,000 పెట్టి. అంటే నేను ప్రతిసారి మా మమ్మీకి మైసూర్ సిల్క్ కొనిస్తామని కాదు, మా మమ్మీ బర్త్డే ఉంది. సో స్పెషల్ గిఫ్ట్ మా తమ్ముడు చేశాడు. ఇది మా మమ్మీకి, ఇది మమ్మీ తమ్ముడు చేశాడు, అది నేను చేశాను అనమాట. సో మేమేదో తెచ్చి మమ్మీకి నచ్చుదో తెలీదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మేము ఫస్ట్ మా మమ్మీనే తీసుకెళ్ళి తీసిస్తే బాగుంటుంది అని నేను తీసిచ్చాను. అండ్ తమ్ముడు ఇది మమ్మీకి సర్ప్రైజ్ మమ్మీ సెలెక్ట్ చేసి పెట్టినాక తెచ్చాడు. ఇంకెట్లో హాల్ వీడియో చేస్తున్నాను కదా అని మీకు చూపించేస్తున్నాను. సో ఇది దీని పళ్ళు నేను ఇలాగే చూపిస్తాను. ప్లీజ్ నాకు శారీస్ చూపించడం పెద్దగా రాదు. అండ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దాట్. దిస్ ఇస్ పళ్ళు. చాలా బాగుంది కదా. శారీస్ వేసుకోవడము చూపి ఓకే ఫైండ్ అవుట్. ఓకే ఇది పళ్ళు, ఇది శారీ. చాలా బాగుంది. సో ఇంతే ఫ్రెండ్స్, మా షాపింగ్ అంటే బట్టలతో షాపింగ్ అయిపోయింది. ఇంకా స్టిచ్చింగ్, తర్వాత ఫుట్వేర్, ఇంకా యాక్సెసరీస్ అవి ఇవి చాలా ఉన్నాయి. సో అవన్నీ ఇంకా షాప్ చేయలేదు, చేయాలి. అండ్ డెకరేషన్ కూడా అయ్యింది, ఇంకా స్టార్ వేయలేదు. తెచ్చి కూడా 1 week అయింది, ఇంకా స్టార్ ఇది చేయలేదు. సో చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. ఇంకా వంటలు స్టార్ట్ చేయాలి. సో క్రిస్మస్ హడావుడి. యాక్చువల్లీ ఇంకొకటి చెప్తాను, 5 years మేము అస్సలు క్రిస్మస్ సెలబ్రేట్ చేయలేదు. ఇదే ఫస్ట్ ఇయర్. యాక్చువల్లీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాక నిజం చెప్తాను, నాకు ఒకలాగా ఇది నాకే హ్యాపీనెస్ ఇస్తూ ఉంది. బికాస్ నేను ఎక్కడో స్టక్ అయిపోయింది, నేను అక్కడి నుంచి మూవ్ అవుతా ఉన్నాను. సో మూవ్ ఆన్ అవ్వాలే మనము. కానీ నాకు ప్రతిసారి సెలబ్రేట్ అన్నప్పుడు నాకు భయం స్టార్ట్ అయ్యింది. అంటే భయం అంటారు, నాకు ఏదేదో మెమరీస్ వచ్చేది. అదే సెలబ్రేషన్ అంటే మా ఇంట్లో నేను మా పప్పనే, నిజం చెప్తాను, నేను మా పప్పనే. మా మమ్మీ తమ్ముడు వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు, వాళ్ళు ఒకలాంటి గ్లోబల్ సెలబ్రేషన్స్ ఎక్కువ. నాకే మా పప్పకి ఫుల్ బయట జిగ్గా అలాంటి సెలబ్రేషన్స్ మాది. సో మేమిద్దరే ఎక్కువ టాకెట్ అన్నీ మేమే అనమాట. మా అమ్మ వీళ్ళిద్దరూ కొంచెం రిజర్వ్డ్ ఉంటారనమాట. కానీ మేము అలా ఏం ఉండదు, మాది ఫుల్ అంటే క్లోజ్ అయ్యే వరకు ప్రాబ్లం, క్లోజ్ అయినాక మేము మస్తు మాట్లాడతాం అనమాట. సో అట్లా ఈ ఇయరే నేను ఇంత ఇదిగా సెలబ్రేట్ చేస్తూ ఉండేది, డెకరేషన్ చేసి అన్నీ చేసి. ఎవ్రీ ఇయర్ ఏం లేదు, నార్మల్ షాపింగ్ చేసి ఊరికి వెళ్ళిపోయే వాళ్ళము. కొన్నిసార్లు ఇంకా అది కూడా కుదరలేదు అనుకో, నార్మల్గా చర్చ్కి వెళ్ళి ఇంట్లో ఏదో బిర్యానీ అది ఇది చేపించేసి ఫ్రెండ్స్తో కొంచెం షేర్ చేసుకొని అంతే. పెద్దగా మా మమ్మీ బర్త్డే ఆ రోజు కాబట్టి కేక్ కటింగ్ ఇంతే ఉండేది. కానీ ఇయర్ మాత్రమే నేను మళ్ళీ డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. మీరు నమ్ముతారు సార్, అప్పుడు కూడా మా ఇంట్లో ఒక ట్రీ ఉండింది. ఆ ఫొటోస్ ఎక్కడైనా అప్లోడ్ చేసినానేమో ఫేస్బుక్లో, అక్కడెక్కడ నేను సర్చ్ చేసి తీసుకుంటా. బికాజ్ మా ఆల్బమ్స్ పోయినాయి, మా ఫోన్ పోయింది. సో ఆ ఫొటోస్ నెక్స్ట్ ఎప్పుడైనా చెప్తాను దాని స్టోరీ. సో నేను చూపిస్తాను. ఇంటి ఫుల్ డెకరేట్ చేసి బెలూన్స్
పెద్దవి బెలూన్స్ అంటాను, బెల్, అవన్నీ పెద్ద పెద్ద బెల్స్ అనమాట. అది స్టార్, లైటింగ్, పెయింటింగ్. మా క్రిస్మస్ ఇలా జరిగేది, మా షాప్ పెయింటింగ్ మా పప్ప ఉన్నప్పుడు. అండ్ ఒక రోజు మాత్రం బ్రేక్ఫాస్ట్ అందరికీ లైక్ అక్కడ లేబర్స్ ఎవరైనా ఉంటారు వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి చాలా మందికి బ్రేక్ఫాస్ట్ డాడీ ఆఫర్ చేసేవాళ్ళు ఆ రోజు అందరికీ, స్వీట్ అట్లా. సో అలా నేను మా పప్ప ఇలా అనమాట. మా మమ్మీ నా తమ్ముడు చేయడం అంటే ఖచ్చితంగా వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. వాళ్ళు ఎలా అంటే డీసెంట్గా మెరీ క్రిస్మస్, ఓకే అండి బాగున్నా ఈ కేటగిరీస్ అనమాట. వాళ్ళు మాట్లాడరా అంటే వాళ్ళు నాకంటే ఎక్కువ మాట్లాడతారు, కానీ లోపల మాట్లాడతారు, బయట మాట్లాడరు అనమాట. సో ఇది అండి నా హాల్ వీడియో. అండ్ ఇంకొకటి, మీరు చూసేదే కాదు, ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ చాలా తక్కువ వస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే నాన్ సబ్స్క్రైబర్సే నా వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు. అండ్ వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు, ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే ఫైన్, ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను, ఇంకా మీకు మంచి వీడియోస్ చేసే ట్రై చేస్తాను. ఐ హోప్ మీరు నెక్స్ట్ వీడియో లైక్ చేస్తారు. ఐ హోప్ మీరు అందరూ నెక్స్ట్ వీడియో, ఈ వీడియోతో మీరు ఇంకా ఇంప్రెస్ అవుతారని అనుకుంటున్నాను. నేను వెరీ సూన్ డెకరేట్ చేసినాక ఎలా డెకరేట్ చేసాము, ఏమేమి డెకరేట్ చేసాము అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. బికాజ్ నాకు స్టార్ ఒకటే ఫినిష్ అయిపోతే, నేను ఆల్రెడీ వీడియో తీసినాను కానీ స్టార్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. సో అది వేసినాక నేను నెక్స్ట్ వీడియో పెడతాను. సో ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీరు ఇప్పుడు తప్పకుండా చేయాల్సింది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్, లవ్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.